పూరీ కర్రీ చేసుకుందామా, చేసేది చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, స్టవ్ మీద ప్యాన్ ఎట్టి ఆయిల్ వేసి శనగపప్పు ఆవాలు వేసి కరివేపాకు వేసి సగం వేపండి. బాగా వేగిన తర్వాత ఆనపకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా వేగిపోయాయి కదండి, ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయండి. సగం మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి కదండి, సరిపడంత ఉప్పు వేసి పసుపు బాగా కలపండి. కలిపిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేసేయండి. వేసి ఇవి కూడా అన్నీ బాగా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు సరిపడంత వాటర్ వేసి కర్రీకి సరిపడంత వాటర్ వేసి బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత శనగపిండిని పక్కన వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ శనగపిండి వాటర్ని దీంట్లో వేసి కలిపేయండి. బాగా కలిపి ఉడకనివ్వండి. అంతేనండి, చపాతీల్లోకైనా పూరీల్లోకైనా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ.